తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాలగుంపు గ్రామంలో ఇళ్లు కోల్పోయిన ఆదివాసీ కుటుంబాలను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ 3 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలు పూర్తిగా సర్వం కోల్పోయారు అని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రతి కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందించి ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ పక్కా ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఫైర్ ట్యాంకర్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఈ పాలగుంపు గ్రామంలో మొన్న సాయంత్రం మరి షార్ట్ వల్ల 4 కుటుంబాలు 4 ఇళ్ళు పూర్తిగా కాలిపోయి 4 కుటుంబాలు నిరక్షరాస్యులు అవుతాం జరిగింది. మరి ఏదైతే మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో మరి స్పందించి వీళ్ళకి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరుతున్నాను. మరి ప్రతి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, అలాగే వీళ్ళకి స్థానికంగా మరి ప్రతి మండలానికి అందుబాటులో ఒక ఫైర్ ఇంజన్ కూడా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.